నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. ఓ పాత్ర, ఒక నిర్ణయం, ఒక గోల్డెన్ ఛాన్స్. అది నో అనడమా లేదా ఎస్ చెప్పడమా అన్నది ఒక్కోసారి కెరీర్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఈ మాట నిజం చేస్తున్నది కుబేరా సినిమా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సింక్గా రిలీజ్ అయ్యి డైరెక్టర్గా ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకున్న సినిమా కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, రష్మిక నటించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్రలో కనిపించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కంటే కూడా దీనిలోని ఓ పాత్రపై టాలీవుడ్లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ సినిమాలో ధనుష్ పోషించిన బిచ్చగాడు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తిరుపతిలో బిచ్చం అడుక్కుంటూ కనిపించే అతడి లుక్ నిజ జీవితంలో పేదవాడిలా ఉంటుంది. ఆర్ట్ డైరెక్షన్ కాదు, ఒరిజినల్ సోల్ గా కనిపిస్తుంది. పాత్రలో ఉన్న ఎమోషనల్ డెప్త్, మానవీయత స్క్రీన్ మీద ఒక ఎక్స్పీరియన్స్ లా మారిపోతుంది. అసలు ఈ క్యారెక్టర్ మొదట విజయ్ దేవరకొండ చేతికి వెళ్ళిందని టాక్ వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల, విజయ్ కాంబినేషన్ లో గతంలో ఓ స్క్రిప్ట్ రెడీ అయ్యిందని అందరికీ తెలుసు. అదే సమయంలో ఈ బిచ్చగాడి క్యారెక్టర్ ను ఆయనకే ఆఫర్ చేశారట. కానీ ఇలాంటి పాత్రలు నాకు సెట్ కావు, ఇమేజ్ కు తగ్గవు అంటూ విజయ్ రిజెక్ట్ చేశాడన్నది ఇండస్ట్రీలో చెక్కలు కొడుతున్న టాక్. కానీ అదే క్యారెక్టర్ ధనుష్ ఒప్పుకుని స్క్రిప్ట్ తో మెల్ట్ అయిపోయి తనను తాను పూర్తిగా మార్చేసుకున్నాడు. యాక్టింగ్ పరంగా ఓ మానసిక స్థాయిని దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే పాత్రతో ధనుష్ ఒక గోల్డెన్ హిట్ కొట్టాడు. ఇది తెలిసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. విజయ్ క్యారెక్టర్ ను చేసుంటే లైఫ్ మారిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. విజయ్ నో అనడం ధనుష్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిందని అంటున్నారు. ఇది రౌడీ బాయ్ మిస్ అయిన మ్యాజిక్ ఛాన్స్ అని చెబుతున్నారు. ఒక్కోసారి మనం ఊహించని పాత్రలు మనం దూరం పెట్టిన అవకాశం మరొకరికి అద్భుత అవకాశాన్ని కల్పిస్తుంది. ధనుష్ కు ఇది ఒక సాధారణ సినిమా కాదు, ఒకేసారి మాస్ క్లాస్ హిట్ అనిపించుకున్న సినిమా. శేఖర్ కమ్ముల దర్శకత్వం, ధనుష్ నటన, టైటిల్ కుబేరా అన్నీ కలిసి ఈ సినిమాను ఎమోషనల్ లెవెల్లో రాణించాయి. కానీ ఇందులో విజయ్ దేవరకొండ కోల్పోయిన ఛాన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.